అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి హ్యాపీ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే ఈ యొక్క సంక్రాంతి నాడు మనం ఊహ తెలిసిన కాడి పిచ్చుకల్ని గమనిస్తాం. పిచ్చుకలు ఉంటాయి కదా, అవి ఎప్పుడు కూడా ఇలా 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 ఎగురుతాయి. అవి ఎప్పుడు కూడా చక్కగా ఇలా రెండు కళ్ళతో నడవు, ఇలా 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 ఎగురుతాయి. కానీ ఈ సంక్రాంతి నాడు వాటికి సంఖ్యలు విడిపోతాయంట. ఎలాంటి జీవరాశులకైనా కూడా బంధనాలు విడిపోతాయి. అలాంటి బంధనాలు విడిపోయి చక్కగా ఇలా నడుస్తూ ఉంటాయి. ఈ సంక్రాంతికి ఉన్న విశిష్టత ఇది. మీరు గమనించండి ఒకసారి. పిచ్చుకలు ఉత్తప్పుడు ఇలా నడవు. అవి ఎప్పుడు కూడా ఇలా 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 ఎగురుతాయి. ఏంటంటే ప్రతి ఒక్క జీవికి, అది ఏ యొక్క జీవి ఉండండి, క్రిమి, కీటకం, మానవుడు, పశువు, ఏ యొక్క జీవరాశి అయినా కూడా బంధనాల వల్లే ఈ యొక్క లోకంలోకి వస్తూ ఉంటారు. ఈ బంధనాల వల్ల బ్రతుకులో కష్టాలు, నష్టాలు ఇవన్నీ జరుగుతాయి. అయితే కూడా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ యొక్క బంధనాలు మనం తెంపుకుని ఇహాలన్నిట్లో సుఖ సౌఖ్యాలు సవిచూచి శాశ్వతమైన హరిసన్నిధి చేరేటటువంటి మార్గం చూడాలి. మనం తిన్నది ఏదైనా సరే, అది మీరు మరోలా అనుకోవద్దు, ఇలా చెప్తున్నాను, పెంట మీదకే పోతుంది. కానీ మనం పెట్టింది పేరు ఉండిపోతుంది. అది పరమావధిగా మనతో పాటు మనకు కూడా వస్తుంది. ఏదైనా సరే, అది భోజనం అవనండి, ఒక వస్త్రం అవనండి, ఏదైనా కూడా మనం మన సంఖ్యలు విడగొట్టుకుందాం. పరమోక్ష సౌదంబును అసలు పూర్వీకులు పెట్టినట్టు ఆచారాల్లో చాలా గొప్పతనం ఉంది. అవి మనం ఆచరిద్దాం. మనం ఈ సంఖ్యలన్నీ కూడా తెంపుకుని సర్వేశ్వరుడు సాధన చేసుకుంటూ, సంక్రాంతి విలువను పెంచుకుంటూ, సంక్రాంతిని మనం చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటూ, చక్కగా అందరితో ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ కూడా ఇహపరాలను పొందొచ్చు. మీకు నేను చెప్పింది అసలు అర్థం అవ్వలేదైతే నన్ను క్షమించండి. కానీ అర్థమయ్యింటే మాత్రం ఖచ్చితంగా హ్యాపీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.